షేక్ హుసేన్ సా పెద్దపల్లూరు. ఈ ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు జగనే. ఎందుకంటారు? అభివృద్ధి ఏం చేశారు అభివృద్ధి? నాడు నేడు, పిల్లల పుస్తకాలు, బ్యాగులు, పిల్లల అమ్మఒడి, రైతు భరోసా కేంద్రాలు, 40 సంవత్సరాల డబ్బులు అన్నీ వస్తున్నాయి. అది మీకు వస్తున్నాయి పథకాలు అలాంటివి? మాకు అన్నీ వస్తున్నాయి. రైతు భరోసా వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మాకు 18 నెలల డబ్బులు మా అమ్మకి పడ్డాయి. చంద్రబాబు మొన్న పింఛన్ ఇస్తుంటే అడ్డుకున్నారు కదా, అదే విధంగా ఇప్పుడు కొన్ని పథకాలు ఇస్తుంటే విద్యాదీవెన, వసతిదీవెన అని సబ్సిడీ కింద పథకమే లేకుండా ఫిర్యాదు చేసి అడ్డుకున్నారు. ఎందుకంటారు అలాగా? ఎవరు అడ్డుకున్నారు? టీడీపీ వాళ్ళకి ఇక జగన్ ఇచ్చే పథకాలు నచ్చక వాళ్ళు అడ్డుకుంటున్నారు ఇవన్నీ. ఇంకా ఎందుకని అలా? అందుకంటే ఇప్పుడు మనం ఏదో చేయాలా, వాళ్ళు రావాలా, చెడగొట్టా అనే తీరు దిగుతున్నారు. ఇంకా వాళ్ళు అది వాళ్ళు తప్పు చేస్తున్నది. ఇప్పుడు జగన్ చేస్తున్నాడు, మనం ఏదో చేయాలా, ఇది మీద మించుకొని పోవాలి ఆయన కాడికి. అది ఓటర్ డిసైడ్ అయ్యి కూర్చున్నట్టు జగన్కి వేయాలని. అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద వస్తే జగన్ లాక్కెళ్తారని చంద్రబాబు అన్నారు. అసలు లాక్కుంది ఎవరు? అవి చెప్పింది ఎవరు? ఎవరు భూమి ఎవరు లాక్కున్నారు? ఎవరు లాక్కున్నారు చెప్పమని పలానా లాగి అని బయటకు వచ్చి చెప్తే అది లాక్కున్నారు, మేము వచ్చి లాగేది లేదు కదా. అది ఆయన చెప్పుకుంటే ఎట్లా? ఇప్పుడు నిన్న కూడా చెప్పాడు కదా, ఇది అట్లా కాదు, ఇది వేరే లాగా ఉంది, అది వేరే ప్రచారం చేస్తున్నారని. వాళ్ళు చేస్తున్నారు ప్రచారం. భూములు పేద భూములు లాగాలని జగన్ అనుకుంటే ఈ పథకాలు ఎన్ని వాళ్ళు ఉంటాడు అనవసరంగా చెప్ప కదా. ప్రజలు నయం ఇది. ప్రజలు ఇప్పుడు ఆయన చేసేది ప్రజల కోసం కదా, అది ప్రజల కోసం చేస్తాడు ఆయన. అది ఇబ్బంది లేకుండా ఉండడానికి చేస్తున్నాడు. రౌడీ రాజ్యమే రామరాజు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్కి ఓట్లు లేక వాయిన్స్ వస్తుంటే ఏదో చెప్తా ఉంటాడు, బురద లేపాలా, బురద వేయాలా. ఒక నాయకుడు మంచిగా ఇంకొక నాయకుడు బురద వేస్తా ఉండాలా, ఆయన చేస్తూ ఉంటాడు రొటీన్గా. ఆయనకి ఓట్లు లేక ఆయన వస్తున్నాడు. 2-3 పార్టీలు కలిసినా కూడా జగన్ ఇక్కడ ఓటమికి కూడా భయపడలా జనం. జగన్ గారు పింఛన్ 3,000 ఇస్తే చంద్రబాబు 4,000 ఇస్తున్నారు. ఎన్ని బోటుగా మాటలు అంతే. ఇప్పుడు జగన్ ఉన్న బడ్జెట్ వదులుతూనే ఇంత ఇస్తానని అంతే చెప్పాడు ఆయన. నేను 4,000 ఇస్తా, 5,000 ఇస్తానంటే ఎంత సహజం ఇది జనాలకి? ఎంత ఇప్పుడు 15 ఏళ్ళకి జగన్ అంత ఇష్టమే అంత జరుగుతుంది. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది 15 ఇస్తాం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి? ఇవన్నీ జరిగే కావు. జనం మేల్కొని ఉండాలి. అలా జగన్ ఇంత కష్టపడి ఇంత చేస్తుంటేనే మనకి అంతంత వస్తున్నాయి. రేపు ఇవన్నీ రావాలంటే ఎట్టని వాళ్ళు ఆలోచించి కూర్చున్నారు జనం. అది మాకు 130 నుంచి 140 సార్. ఓకే పక్కా. ఇది మాకు ఎమ్మెల్యే బాలసాని కిరణ్ కుమార్, ఎంపీ గారు కిలార్ రోసయ్య గారు. పక్కా ఆయన ఇద్దరిని గెలిపిస్తున్నారు. అది